అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మనం ప్రతివారం చెప్పుకున్నటువంటి ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకంలో ఈ వారం 47వ అధ్యాయం అయినటువంటి ది క్వశ్చన్ అండ్ ఇట్స్ ఆన్సర్ అనే ఎపిసోడ్ అనే ప్రవచనాన్ని బాబా మనకి అందించడం జరిగింది. దాన్ని ఒకంత విశాల దృక్పథంతో పరిశీలించడం కోసం ప్రయత్నిద్దాం. బాబా ఈ చాప్టర్కి పెట్టిన పేరు ఏంటంటే ది క్వశ్చన్ అండ్ ఇట్స్ ఆన్సర్, అంటే ప్రశ్న దాని యొక్క జవాబు. ఇది ఆయన మనకిచ్చినటువంటి ఒక సవాల్. అదే ప్రశ్న, దాని ఆన్సర్ ఏంటి? ఈ యావత్ సృష్టిలో అనేకమైనటువంటి జీవరాశులు, కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి, కొన్ని కనిపించేటట్టు చలనం కలిగినవి, కొన్ని కనిపించని చలనం కలిగినవి. అదే వృక్షరాశి, పశురాశి, పక్షిరాశి ఇవన్నీ ఉన్నాయి. లక్ష ఏదో 80 లక్షలు అంటారు, కోటాను కోట్లు అనుకోండి స్టాటిస్టిక్స్ కోసం. ఇన్ని జీవరాశుల్లో మానవుడు మాత్రమే ఉత్కృష్టమైన వాడు. ఎందుకట? ఆయనకి మేధస్సు ఉంది. మేధస్సు అంటే విచక్షణ జ్ఞానం ఉంది, ఆలోచన జ్ఞానం ఉంది, తర్కించే జ్ఞానం ఉంది. కాబట్టి ఈ సృష్టిలో అన్ని జాతుల కంటే మానవ జాతి ఉత్కృష్టమైంది. మానవుడికి అనేక ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. మేధస్సు ఉంది కదా, ఆ మేధస్సుతో అనేక ప్రశ్నలు ఆయనకి దొరుకుతూ అది ప్రారంభమవుతుంటాయి. అనేక ప్రశ్నలు ఉద్భవిస్తుంటాయి, తన ఆలోచనలోకి వస్తుంటాయి. దానికోసం జవాబుల కోసం వెతుకులాడుతూ ఉంటాడు. కానీ ఆ చర్య అంతా కూడా తన మేధస్సుతో చేస్తున్నటువంటి ప్రయోగం. కొంతకాలానికి ప్రశ్నలు ఎన్నో, జవాబులు అంతకంటే 10 రెట్లు జవాబులు రావటం, ఏది సరైన ప్రశ్న, ఏది సరైన జవాబు తెలుసుకోలేక చాలా ఆందోళన చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి మేధస్సు ఉంది, కానీ ఆ మేధస్సు పరిమితమైంది. తను ప్రశ్నలన్నీ కూడా మేధస్సుతో సంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని ఆర్జించడానికి కోసం తాపత్రయపడుతూ ఉంటాడు, తెలుసో తెలియకో. కాబట్టి అనేక ప్రశ్నలు వస్తుంటాయి, అనేక జవాబులు వస్తుంటాయి. ఆ కొన్ని ప్రశ్నలు సరైనవి కావనుకుంటాడు. ఆ ప్రశ్నలు సరైనవే అయినప్పటికీ జవాబులు సరైనవి నాకు తనకి తట్టడం లేదని బాధపడుతూ ఆ ప్రశ్నలు దానికి తనకి లభించినటువంటి జవాబు సరైనది కాదని కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. దీని అంతటికి కారణం ఏంటంటే బికాజ్ హీ హాస్ గాట్ ఇంటలెక్ట్, లిమిటెడ్ ఇంటలెక్ట్. తన తాలూకా విద్వత్తు, విచక్షణ జ్ఞానం, ఆ తర్కించే జ్ఞానం అది పరిమితమైంది కనుక తనకి సరైన జవాబు దొరకదు. కాబట్టి ఇలా కొట్టుమిట్లాడుతున్నటువంటి మన మానవ ఆలోచనలకి ఈ చాప్టర్లో ఒక బ్రహ్మాండమైనటువంటి జవాబు, చక్కటి ఆనందం కలిగినటువంటి విశ్లేషణతో బాబా మనకి ఇవ్వడం జరిగింది. అదేంటో ఒకసారి పరిశీలిద్దాం. బాబా ఇలా చెప్తున్నారు, దెర్ ఈజ్ వన్ క్వశ్చన్. ఎన్నెన్నో ప్రశ్నలతో కొట్టుమిట్లాడుతావటయ్యా, ఇదా అదా ఇదా అని అడుగుతుంటావు. అదంతా నీ పాండిత్యం ప్రదర్శన, నీ పరిమితమైనటువంటి మేధస్సుతో ఉద్భవించినటువంటి ఆ ప్రశ్నలు ఇవి అని మనం ముందు అర్థం చేసుకోవాలి. దెర్ ఇస్ ఓన్లీ వన్ క్వశ్చన్. బికాస్ ఇన్ని క్వశ్చన్లు కూడా నీ లౌకిక జీవితంలో, నీ వ్యవహారిక జీవితంలో, నీ భౌతిక నడతలో ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. అవన్నీ కూడా నీ జీవిత లక్ష్యమైనటువంటి భగవద్ దర్శనానికి ఉపయోగపడే ప్రశ్నలు కావు అవి. అవన్నీ పొల్లు క్వశ్చన్లు. అవన్నీ ఈ జీవితానికి, ఈ కాలానికి మాత్రమే పరిమితమై నీ భౌతిక సంపదల కోసమో, సంతోషం కోసమో,
నీ మనసులో నీకు అవి కనిపిస్తూ ఉంటాయి, ఆ ప్రశ్నలనే నిన్ను. కానీ ప్రశ్న అనేది ఒక్కటే ఉంది అని బాబా చెప్తున్నారు. బాబా తన తాలూకా పుస్తకాలను కానీ, మరి ఆయన అనేక సార్లు ఇచ్చినటువంటి ప్రసంగాలను కానీ, ఆయన దర్శన మాత్రంతోనే మానవాళిని ఉత్తేజపరిచే విధానాన్ని కానీ చూసినట్టయితే ఈ ప్రశ్న ఏంటో మనకు ఆల్రెడీ తట్టే ఉంటుంది. ఎందుకంటే బాబా చలువతో, ఆయన కరుణతో, ఆయన సమీపానికి మనం చేర్చబడ్డాం గనక ఆయన సంధించిన ప్రశ్న, దానికి ఇచ్చిన జవాబు ఒకసారి వెంటనే మన మనసులోకి వచ్చే ఉంటుంది. అదే ఇప్పుడు బాబా బ్రహ్మాండమైనటువంటి విశ్లేషణతో మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఆయన మాటల్లోనే విందాం ఇది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ క్వశ్చన్, ఒకే ఒక్క ప్రశ్న ఉంది అన్నారు. అండ్ వన్స్ యు నో ది ఆన్సర్ టు దట్ క్వశ్చన్ దెర్ ఆర్ నో మోర్ టు ఆస్క్. అసలు ఎందుకు ఈ ప్రశ్న? జవాబు కోసం కదా మన ప్రయత్నం అంటున్నాం. ఎన్నో ప్రశ్నలు వేసుకుంటున్నాం, ఎన్నో జవాబులు వస్తున్నాయి. ఆ జవాబులన్నీ తుడిచిపెట్టు. ఒకటే ప్రశ్న ఉందని నువ్వు ముందు తెలుసుకో. ఆ ప్రశ్నకి జవాబు ఒకటే ఉంటుందని కూడా నువ్వు అర్థం చేసుకో. అదే చెప్తున్నాను. దెర్ ఈజ్ ఓన్లీ వన్ క్వశ్చన్ అండ్ వన్స్ యు నో ది ఆన్సర్ టు దట్ క్వశ్చన్ దెర్ ఆర్ నో మోర్ టు ఆస్క్. ఆ ప్రశ్నకి ఒకటే జవాబు ఉంటుంది. ఆ జవాబు నువ్వు తెలుసుకున్నావంటే నీకు ఇక ప్రశ్నలే ఉద్భవించవు. ఎందుకంటే జవాబు దొరికిపోయింది, ఆ జవాబు నీకు లభించింది. దానికి నీ మనస్సు చాలా సంతోషించింది ఆ జవాబుతో. ఇంకా మళ్ళీ ప్రశ్నలు ఎందుకు? ఇంక ఏ ఆన్సర్ కోసం, ఏ జవాబు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు? కాబట్టి ఆ ఒకే ప్రశ్న, దానికి ఉన్నది ఒకే ఆన్సర్, ఒకే జవాబు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. దేర్ ఈజ్ ఓన్లీ వన్ క్వశ్చన్ అండ్ వన్స్ యు నో దట్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్ దేర్ ఆర్ నో మోర్ టు ఆస్క్. ఒకసారి నీకు ఆ ప్రశ్నకి జవాబు దొరికిపోయింది అనుకో, ఇంకా నీకు ప్రశ్నలే లేవు. ఇదంతా యాంత్రికంగా ఈ జీవితం జరగవలసిందే. ఆ జవాబు దొరికింది కాబట్టి ఆ జవాబును అనుసరించే మన నడతంతా నడవలసిందే. అది నడిచిపోద్ది, ఆ మార్పు చెందుతుంది. ఎప్పుడైతే ఆ ప్రశ్నకి నీకు జవాబు దొరికిందో, ఇంతవరకు నువ్వు నడుస్తున్న త్రోవంతా కూడా ముళ్ళతో కూడుకుందని, దాంట్లో సంతోషం దుఃఖం కూడాను అవి కల్పితమైనవని నీకు అర్థమైపోయిన తర్వాత ఆ సరైన జవాబు కోసమే నీ ప్రయత్నం సాగుతూ ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నారు? అండ్ వన్స్ యు నో ది ఆన్సర్ టు దట్ క్వశ్చన్ దేర్ ఆర్ నో మోర్ టు ఆస్క్. బాగానే ఉందండి. ప్రశ్న ఒకటే అంటున్నారు. ఆ ప్రశ్న నీకు జవాబు దొరికిపోయిందంటే ఇంక నువ్వు ఇంకా ఆలోచన, జవాబుల కోసం తంటా పడక్కలేదు. జవాబుల కోసం నువ్వు ఎప్పుడైతే ఆరాటపడవో అక్కడ ప్రశ్న కూడా ఉండదు. ఆ ప్రశ్నకి జవాబు దొరికిపోయింది, పూర్తి సంతృప్తి అయిపోయింది. అసలు ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి, ఆ జవాబు ఏంటో మనం తర్వాత పరిశీలిస్తే తెలుస్తూ ఉంటుంది. దట్ వన్ క్వశ్చన్ ఈజ్ ఒరిజినల్ క్వశ్చన్. ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబా. ఎందుకంటే మన ఆందోళనని ముందు చల్లార్చాలి. దాన్ని చెప్పేశారు ఒకటే క్వశ్చన్ ఒకటే ఆన్సర్ అని. ఆందోళన పోయింది. కానీ ఆ ఆందోళన వెనక ఇంకా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి దాని తాలూకా ఆ ప్రశ్న తాలూకా స్థితిని కూడా చెప్పాలి. కాబట్టి ఏం చెప్తున్నారు? దట్ వన్ క్వశ్చన్ ఈజ్ ది ఒరిజినల్ క్వశ్చన్. అదే మూలమైన ప్రశ్న. ఏ ప్రశ్న అయితే నీకు తట్టిందో, దేనికైతే నీకు జవాబు దొరికిందో ఆ ప్రశ్న, ఆ జవాబు మన ఈ జీవితానికే మూలం అన్నమాట. దట్ వన్ క్వశ్చన్ ఈజ్ ఒరిజినల్ క్వశ్చన్ అండ్ టు దట్ ఒరిజినల్ క్వశ్చన్ దెర్ ఈజ్ ఓన్లీ ఫైనల్ ఆన్సర్. ఎప్పుడైతే అది మూలమైనటువంటి ప్రశ్న అయిందో, దానికి మనకి జవాబు ఎప్పుడైతే దొరికిందో ఆ జవాబే ఆఖరి జవాబు. ఇంకా దానికి తిరుగులేదు. ఆ ప్రశ్నకి ఒకే ఒక జవాబు ఉంటుంది. ఆ జవాబు మనకి తెలిసిపోయింది. అండ్ టు దట్ ఒరిజినల్ క్వశ్చన్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఫైనల్ ఆన్సర్. ఒకటే ఆఖరిగా ఉండే జవాబు. ఇంకా దానికి తిరుగులేదు. ఆ జవాబును మించిన జవాబు రాదు. ఆ ప్రశ్నకి ఒకటే జవాబు. బట్ బిట్వీన్ దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫాల్స్ ఆన్సర్స్. అది ఇప్పుడు ప్రాబ్లం. ఆ ప్రశ్న ఉంది, అది మనకు తెలియటం లేదు. దానికి జవాబు కూడా ఒకటే ఉంది, అదే ఫైనల్. ఇంకొక ప్రశ్న ఆ జవాబుకి మించిన జవాబు లేదు. కానీ ఆ ప్రశ్న వస్తుంది, ఆ జవాబు తడుతుంది, కానీ మనం స్థిరంగా ఉండలేకపోతున్నాం. కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఏమవుతుందట? బట్ బిట్వీన్ దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ నువ్వెంతో నీ జీవితం, భౌతిక జీవితం గడుపుతున్నావు, ఎన్నో జన్మలు ఎత్తావు.
ఎన్నో విధాలుగా ప్రవర్తించవు, ఎన్నో సంస్కారాలు సంపాదించవు, ఎన్నో సంస్కారాలని స్కాలం చేసుకుంటున్నావు, మళ్ళీ కొత్త సంస్కారాలను పొందుతున్నావు. ఇలాగ పునరభిజనంతో విసిగిపోయావు. ఎక్కడా నీకు అనంతమైనటువంటి ఆనందం దొరకలేదు. ఆ ఆనందానికి నువ్వెన్నో ప్రశ్నలు వేసుకుంటున్నావు, దానికి ఎన్నో రకాలైన జవాబులు వస్తున్నాయి. ఏంటట? బట్ బిట్వీన్ దట్ వన్ క్వశ్చన్ అండ్ ఇట్స్ ఆన్సర్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫాల్స్ ఆన్సర్స్. ఏంట ప్రశ్న, ఏంటా జవాబు అనేది తర్వాత పారాగ్రాఫ్ తెలుస్తుంది. కానీ ఆ పారాగ్రాఫ్లో ముందు మనం ఏంటి చెప్తున్నారంటే, అయినా ఆ ఏదైతే ఒరిజినల్ ప్రశ్న ఉందో దానికి ఫైనల్ ఆన్సర్ ఏదైతే కంప్లీట్గా ఆఖరి జవాబు దొరికిందో, కానీ ఈ మధ్యలో మానవుడు ఎలా సంచరిస్తున్నాడంటే బిట్వీన్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఆ ప్రశ్నకి ఆ ఆన్సర్కి ఆ జవాబుకి దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫాల్స్ ఆన్సర్స్. ఆ క్వశ్చన్ అయితే వస్తుంది, ఆ ప్రశ్న వస్తుంది ప్రతి ఒడికి, జవాబు మాత్రం దొరకలేదు. ఆ జవాబు కోసం ప్రయత్నించి ఆ జవాబుని నీకు తట్టి ఆనందించి నీకు పూర్తి సంతృప్తినిచ్చే మధ్యలో నీకు బోల్డని జవాబులు వస్తున్నాయి. ఆ జవాబులతో కొట్టుమిట్టాడుతుంటాడు మానవుడు. ఇంతకు ఇప్పటికీ కూడా బాబా చెప్పలేదు ఏంట ప్రశ్న. అది ఒరిజినల్ ప్రశ్నే అన్నారు కానీ, దానికి ఫైనల్ ఆన్సరే అన్నారు కానీ, ఆ ప్రశ్న ఏంటో ఇంతవరకు చెప్పలేదు ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో. ఆ ప్రశ్న ఏంటి, దాని జవాబు ఏంటి అని మనకి ఉత్సాహం ఉంది. అబ్బా, దాన్ని తెలుసుకోవాలని ఉరకలేస్తుంది మనసు. అదేంటో తెలుసుకోవడానికి కోసం రెండో పారాగ్రాఫ్లోకి వెళ్దాం. అవుట్ ఆఫ్ ది డెప్త్స్ ఆఫ్ అన్బ్రోకెన్ ఇన్ఫినిటీ ఎరోస్ ది క్వశ్చన్. ఎందుకంటే ఈ ప్రశ్న వచ్చింది అవుట్ ఆఫ్ డెప్త్స్ ఆఫ్ అన్బ్రోకెన్ ఇన్ఫినిటీ. ఈ లోతుల్లోకి వెళ్తున్నాం, జీవితం పరిశీలిస్తున్నాం. ఎందుకంటే మనకు విచక్షణ జ్ఞానం ఉంది, మనకు ఇంతో అంతో మేధస్సు ఉంది. ఆ మేధస్సుకి అందని ప్రశ్నది. ఆ మేధస్సుతో మనం ప్రయత్నిస్తున్నాం. ఏంటట? లోతు, అన్బ్రోకెన్ ఇన్ఫినిటీ. అస్సలు అది చేరుకోలేనటువంటి, అది అది ఆ రహస్యాన్ని బట్టబయలు చేసుకోలేనటువంటి అనంతమైనటువంటి ఈ అనంతమైనటువంటి ఆలోచన తాలూకు లోతులో మనకి ఆ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు అర్థమైంది. అవుట్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ అన్బ్రోకెన్ ఇన్ఫినిటీ ఎరోస్ ది క్వశ్చన్. ఇలా కొట్టుమిట్లాడుతున్నాం కదా, ఎక్కడా సాటిస్ఫాక్షన్ లేదు, ఎప్పుడు సంతృప్తి లేదు. సంతృప్తి చెందడానికి కోసం ఏటి కావాలో, ఏ పదార్థం కావాలో తెలియటం లేదు. ఇలా కొట్టుమిట్లాడుతున్నాం. ఆ కొట్టుమిట్లాడడమే ఇన్ఫినిట్ కన్ఫ్యూజన్. అదంతా అన్బ్రోకెన్ ఇన్ఫినిటీ అన్నాడు దానికి బాబా. అన్బ్రోకెన్ ఇన్ఫినిటీ. ఆ అన్బ్రోకెన్ ఇన్ఫినిటీలో నాకు ఎక్కడా సంతోషం రాలేదు. నేను ఎన్నో జన్మల నుండి ఇలాగ తాపత్రయపడుతున్నాను. ఎంతోమందిని నేను కలిశాను, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, ఎంతో సత్పురుషులు కలిశాను, నాకు సంతృప్తి రాలేదు అని. ఏంట సంతృప్తి, ఏంట ప్రశ్న, ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడు బాబా చెప్తున్నారు. దట్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ ది ఓన్లీ క్వశ్చన్ ఈజ్, మా బాబా అన్నట్టు ది ఓన్లీ వన్ క్వశ్చన్ ఏంటట? హూ యామ్ ఐ? అది ది ఫస్ట్ క్వశ్చన్. అదే అసలు ఈ భగవంతుడు నిర్వికారుడు, నిర్విచారుడు, నిరాకారుడు అయినటువంటి భగవంతుడు నిత్య సంతృప్తిలో, దీర్ఘ సుషుప్తిలో ఉన్నప్పుడు తను తాను తెలుసుకోవాలనే ఉద్దేశంతో హూ యామ్ ఐ అని ప్రథమ ప్రశ్న ఉద్భవించింది. దానితో ఒక సంస్కారం ఏర్పడింది. ఆ సంస్కారం మూలాన్ని ఈ సృష్టి అంతా ఆవిర్భవించిందని మనకు తెలుసు. దాని పుట్టుపూర్వోత్తరాలు, దాని నడత, దాని తాలూకా గమ్యం మనం ఇప్పుడు ఈ సందర్భంలో చర్చించనక్కర్లేదు. ఎందుకంటే మనకు అదృష్టం కలిగింది, బాబా చెంతకున్నాం. ఆ ప్రశ్న వచ్చింది, దాని జవాబు చెప్పాడు. ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఆచరించలేకపోవడమే. ఆచరించడానికి కోసం మరల బాబాని తలుచుకుంటూ ఆయన చెప్పిన ప్రవచనాల్ని మనం దీర్ఘ ఆలోచనతో, నిత్య సంతృప్తితో, మరి అన్బ్రోకెన్ ఒబిడియన్స్ అంటే చెక్కు చెదరినటువంటి విధేయత్వం, ఆయన మాటల మీద విశ్వాసం ఉంటే మనకు తెలుస్తుంది. కాబట్టి దానికోసం మనం ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం. అయితే ఇప్పుడు ఏంటట? హూ యామ్ ఐ? నేనెవరిని? అసలు నేను ఎవరినయ్యా? నేను ఎందుకు వచ్చాను? ఈ సంపాదించడానికి వచ్చానా? ఈ సంతానాన్ని కనడానికి వచ్చానా? ఈ ఆస్తుల్ని కూడబెట్టుకోవడానికి వచ్చానా? అధికారాన్ని చలాయించడానికి వచ్చానా? ఎందుకు వచ్చాను? నేనెవరిని అనే ప్రశ్న దీర్ఘ ఆలోచనలో దైవీ దృష్టితో దైవాన్వేషణ కోసం ప్రయత్నిస్తున్న ప్రతి మానవుడికి అది తటస్థిస్తూ ఉంటుంది. మనసులో ఆ తటపటాయింపు వస్తూ ఉంటుందన్నమాట. హూ యామ్ ఐ? అండ్ టు దట్ క్వశ్చన్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఆన్సర్. చెప్పారు, దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఆన్సర్. వాట్ ఈస్ దట్? దానికి ఒకటే ఒక ఆన్సర్ ఉంది, జవాబు ఉంది. ఏంటది? ఐ యామ్ గాడ్. అర్థమైపోయిందా?
భగవంతుడు నేనెవరిని అనుకొని ఈ సృష్టిని అంతా సృష్టించి ఎన్నో తంటాలు పడి, ఎందుకంటే ఇదంతా భగవత్ స్వరూపమే కదా! గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీవేర్. అది ఎప్పుడో చెప్పేసారు. భగవంతుడు అన్నింట ఉన్నాడు, అన్నింటిలో కూడా ఉన్నాడు. భగవంతుడు ఎవరు? భగవంతుడు ఈజ్ ఎవ్రీవేర్. ఆయన ప్రతి దగ్గర ఉన్నాడు. అండ్ ఇన్ ఎవ్రీవేర్, అన్నింట్లో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏది చూసావో అన్నింట్లో కూడా ఆయన ఉన్నట్టే కదా. అన్నింట్లో ఉంటే నువ్వు చూసినవాడు వేరు, చూడబడింది వేరు కాదు కదా. నీలోను కూడా ఉంటాడు కదా, ఎందుకంటే అన్నింట్లో ఉన్నాడు. అన్నింటా ఉన్నాడు, అన్నింటిలో కూడా ఉన్నాడు అంటే నీలో కూడా ఉన్నాడు. నాలో కూడా భగవంతుడు ఉన్నప్పుడు నేను ఇంకెవరిని? ఐఎమ్ గాడ్. మరి నాకు ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది? హూ ఎమ్ ఐ అనా? నేను ఎందుకంటే దానికోసం నేను తర్కిస్తున్నాను. ఎన్నో యాత్రలు చేశాను, ఎన్నో జన్మలు ఎత్తాను, ఎంతోమందిని కలిశాను. నాకు ఆ ప్రశ్న, దానికి జవాబు దొరకడం లేదు. హూ ఎమ్ ఐ, నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఏంటి చేస్తున్నాను, ఇదంతా నాకు ఏది చేస్తున్నాను? నేను సంతృప్తి కోసం, ఆనందం కోసం చేస్తున్నాను. కానీ ఆనందం నాకు లభించటం లేదు. ఎందుకు లభించట్లేదు? నేను ఎవరిని? నాకు ఎప్పుడు అలా లభిస్తుంది? ఎప్పుడు లభిస్తుందో అనేది, వెన్ యూ ఫీల్ దట్ ఐఎమ్ గాడ్ and you become one with God, then only you get that answer. Who am I అన్న ప్రశ్నకి. దానికి బాబా ఏం చెప్తుంటే, అండ్ టు దట్ క్వశ్చన్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆన్సర్, ఐ యామ్ గాడ్. చెప్పేశాడు ఆయన. ప్రశ్న చెప్పేశాడు, జవాబు చెప్పేశాడు. దాన్ని ఇంక మన తాలూకా ప్రయత్నంలో ఏకాగ్రతతో ఒక నిశ్చల ప్రదేశంలో కూర్చుని దాని గురించి ఆలోచిస్తుంటే నీకు కలుగుతున్నటువంటి అనుభూతులు, ఆ జవాబు తాలూకా విశ్లేషణలో నీకు అనంతమైనటువంటి ఆలోచనలతో అనంతమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. అదొకటే ఇన్ఫినిట్ బ్లిస్ అనమాట. సో మరోసారి ఈ పారాగ్రాఫ్ చదువుకోండి, చాలా చక్కటిది. ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు. అవుట్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ అన్బ్రోకెన్ ఇన్ఫినిటీ ఎరోస్ ది క్వశ్చన్, హూ యామ్ ఐ? ఆ ఇన్ఫినిట్, ఆ కన్ఫ్యూజన్లో ఇన్ఫినిట్, అన్బ్రోకెన్ ఇన్ఫినిట్ డెప్త్, ఆ ఆలోచనలు, ఆ లోతులకు మనం వెళ్తున్నప్పుడు ఆ ప్రశ్న ఏంటో తెలిసింది, హూ యామ్ ఐ. ఎందుకంటే నాకు ఎక్కడ తృప్తి కలగలేదు. నేను దేనికోసం ప్రయత్నిస్తున్నానో అది నాకు లభించట్లేదు. నేను ఆనందించడానికి కోసం, సంతోషించడానికి కోసం. ఎలాంటి సంతోషం? అశాశ్వతమైన సంతోషం కావాలి. శాశ్వతమైన సంతోషం కావాలి. ఇప్పుడు నేను అనుభవిస్తుంది అశాశ్వతమైంది, అది క్షణికమైనది అవుతుంది. నాకు శాశ్వతమైన సంతోషం కావాలి. అందుకు నేను ఎవరిని అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. అప్పుడు ఐ యామ్ ది గాడ్ అని జవాబు మనకు రావాలి. ఎందుకంటే బాబా చెప్పాడు, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఆయన ప్రతి దగ్గర ఉన్నాడు. అండ్ ఇన్ ఎవ్రీవేర్, ప్రతి దాంట్లో ఉన్నాడు. ప్రతి దాంట్లో ఉన్నప్పుడు ఇంకా ద్వంద్వత్వం ఎక్కడుంది? నేను ఇంతవరకు గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అంటే అన్ని చూస్తున్నాను. ఇందులో ఉన్నాడా, చెట్లో ఉన్నాడా, పుట్టలో ఉన్నాడా, నదిలో ఉన్నాడా, పక్షిలో ఉన్నాడా అని నేను ఇంతవరకు చూస్తున్నాను. ఎందుకంటే నేను వేరు, ఆ పక్షి వేరు అని చూస్తున్నాను. కానీ అన్నింటా ఉన్నాడు అన్నప్పుడు ఆ అన్నింటిలో నేను కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాను. నేను కూడా అందులో ఉన్నాను కదా, అంటే నాలో కూడా ఉన్నాడు. దట్ ఇస్, నాలో ఉంటే నేను మాత్రం ఏమండి? ఐఎమ్ ఆల్సో నాట్ మ్యాన్, ఐఎమ్ గాడ్. హూ ఎమ్ ఐ? ఐఎమ్ గాడ్. ఆన్సర్ అది. అంతటి దివ్యమైనటువంటి విశ్లేషణ కోసం ఈ ఈ తాలూకా ఈ డిస్కోర్స్ ఇది మనకి ప్రసాదించడం జరిగింది. ఇక నెక్స్ట్, ఇప్పుడు ఎంత అయిందండి? 18 నిమిషాలు అయింది. ఇక నెక్స్ట్, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ హీ షాడో టూ ఈజ్ ఇన్ఫినిట్. అయితే ఇప్పుడు భగవంతుడు అన్నింటా ఉన్నాడంటే ఎంతటోడు? అతనికి అవధులు లేవు, ఆయనకి పరిమితులు లేవు, అపరిమితుడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఒక వ్యక్తిగా ఈ ప్రపంచాన్ని సృష్టించాడో ఆ వ్యక్తికి నీడంటూ ఉంటుంది, తప్పదు. ఒక పదార్థానికి కానీ, ఒక వస్తువుకి కానీ ఒక నీడ ఉంటుంది. ఆ నీడ కూడాను ఇన్ఫినిట్ అవుద్ది కదా. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ దిస్ మ్యాన్ ఈజ్ దేర్, ఈ షాడో విల్ బి దేర్. సో యాజ్ లాంగ్ యాజ్ బాబా ఈజ్ దేర్, బాబా తాలూకు షాడో ఈజ్ దేర్. యాజ్ లాంగ్ యాజ్ బాబా ఈజ్ నథింగ్ బట్ గాడ్, ఆయన షాడో తప్పకుండా ఉంటుంది. అది షాడో ఈజ్ ఆల్సో, ఆ నీడ కూడా ఇన్ఫినిటే. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ హీ షాడో టూ ఈజ్ ఇన్ఫినిట్. రియాలిటీ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ ఇట్స్ వన్నెస్. కాబట్టి ఈ యథార్థమైంది అనంతమైంది. యథార్థమైంది ఏంటి? భగవంతుడు ఉనికి. గాడ్ ఎలోన్ ఎగ్జిస్ట్. భగవంతుడు మాత్రమే ఉన్నాడు. కాబట్టి భగవంతుడు మాత్రమే ఉన్నాడంటే భగవంతుడు మాత్రమే రియాలిటీ, యథార్థ స్థితి. ఇల్యూజన్ ఈజ్ ఇన్ఫినిట్ ఇన్ ఇట్స్ మెనీనెస్. కాబట్టి ఎప్పుడైతే ఇల్యూజన్ ఉందో, ఇల్యూజన్ ఈజ్ నథింగ్ బట్ షాడో.
గాడ్ ఈజ్ రియాలిటీ, షాడో ఈజ్ ఆల్సో రియాలిటీ. కాకపోతే అదేంటంటే కల్పితమైంది. ఇది ఒక శాశ్వత ఉనికి గలది. ఒక వస్తువు ఉనికి గలది, దాని షాడో ఉనికి లేనిది. ఈ ఉనికి గలది ఏంటంటే ఆ వస్తువు ఉన్నంత వరకే దాని తాలూకా నీడ ఉంటుంది. కాబట్టి రియాలిటీ ఈజ్ ఇన్ఫినిట్ ఇన్ ఇట్స్ వన్నెస్, ఇల్యూజన్ ఈజ్ ఇన్ఫినిట్ ఇన్ మెనీనెస్ అని అనేక విధాలుగా గోచరిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇల్యూజన్ అంటే కల్పితమైనది ఎప్పుడు కూడాను ఏదేదో ఊహాజనితమైనటువంటి పద స్థితుల్లో అది అనేక రకాలుగా గోచరిస్తూ ఉంటుంది ఇన్ మెనీనెస్. ది వన్ క్వశ్చన్ అరైజింగ్ ఫ్రమ్ ది వన్నెస్ ఆఫ్ ది ఇన్ఫినిట్ wanders through the infinite maze of answers which are destroyed echoes of itself, resounding from the hollow forms of infinite nothingness. కాబట్టి ఈ ఇన్ఫినిట్ మెనీనెస్ ఉంది చూసారా, ఈ మాయ అనేది లేదు కానీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉన్నట్టుగా ఎప్పుడు కనిపించిందో దానికి అది అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆలోచనలతో నిండి ఉంటుందన్నమాట. ఊహాజనితమైనది అయి ఉంటుంది. ఆ ఊహాజనితమైన ఈ మాయని కానీ మనం దాని తాలూకా మాయ తాలూకా ఇకో, దాని తాలూకా శబ్దం, దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్, దాని తాలూకా ఈ ప్రభావానికి మనం లోనయ్యామంటే ఈ ప్రపంచంలో ఉండేవన్నీ కూడాను మెనీనెస్ అనేక విధాలుగా కనిపిస్తుంటాయి. అంటే మనకు వచ్చిన ప్రతి ప్రశ్నకి కూడాను అనేకమైనటువంటి ఆన్సర్లు వస్తూ ఉంటాయి. ఆ ఆన్సర్ రావడానికి కారణం ఏంటంటే మాయాజనితమైనటువంటి ఆలోచన, ఊహాజనితమైనటువంటి ఆలోచన. ఆ ఊహాజనితమైన ఆలోచన కూడా అనంతమైంది. ఎందుకు ఆ ఊహాజనితమైన ఆలోచన వచ్చింది? యథార్థ పదార్థం యొక్క నీడ, ఛాయ. కాబట్టి ఆ యథార్థ పదార్థం ఎలాంటిదైతే ఇన్ఫినిట్నెస్ ఉందో, అనంతత్వం ఉంటుందో, ఆ ఛాయకు కూడా అనంతత్వం ఉంది. కానీ శాశ్వతమైనది ఛాయ కాదు అని గుర్తించి అనంతమైనటువంటి భగవంతుడి స్థితి మాత్రమే శాశ్వతమైందని ఆలోచనలో ఆ అనంతత్వం కలిగినటువంటి ఆ ఛాయారూపాన్ని అన్నింటిని కూడాను మనం విసర్జిస్తే కానీ ఆ యథార్థ స్థితి నిష్కల్మషంగా కనిపించడం జరగదు. కాబట్టి ఎకోస్ ఇట్ సెల్ఫ్ రీసౌండింగ్ ఫ్రమ్ ది హాలో ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫినిట్ నథింగ్నెస్. అసలు శూన్యం, ఈ శూన్యంలో అనేక విధాలుగా ఉన్నట్టుగా భ్రాంతి కలిగిస్తాయి. ఆ భ్రాంతిలో కొట్టుమిట్టాడుతూ ప్రపంచ స్థితిని ఏటో అర్థం చేసుకోలేక, భగవంతుడి తాలూకు ఉనికిని మనం కనిపెట్టలేక అనేక విధాలుగా పరిపరి విధాలుగా చంచల స్వభావంతో సంచరిస్తూ ఉంటాడు మానవుడు. ఆ సంచల స్వభావానికి కారణం ఏంటంటే ఆ నథింగ్నెస్, అంటే ఆ శూన్యమైనటువంటి ఛాయారూపమైనటువంటి కల్పిత రూపమైనటువంటి అనేక జవాబులు, అనేక ఆన్సర్స్ రావడం వలని మానవుడిలో స్వార్థము, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం ఇవన్నీ వచ్చి దాంట్లో కొట్టుమిట్టాడుతూ అస్సలైన రియాలిటీ యథార్థ పదార్థాన్ని విసర్జించి కల్పిత పదార్థమైనటువంటి ఆ ఛాయారూపం అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఊహాజనితమైనటువంటి ఈ ప్రపంచాన్ని చూసి అదే శాశ్వతమైంది అని అనుకొని దాంట్లో కొట్టుమిట్లాడుతూ ఉంటాడు అని చెప్పి బాబా తాలూకా ది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ పారాగ్రాఫ్. దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఒరిజినల్ క్వశ్చన్ అండ్ ఓన్లీ వన్ ఆన్సర్. అదే ఇంత పూర్వం చెప్పింది. దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఒరిజినల్ క్వశ్చన్ అండ్ వన్ ఒరిజినల్ ఆన్సర్ టు ఇట్. బిట్వీన్ ఇది మళ్ళీ అదే పారాగ్రాఫ్ రిపీట్ చేస్తున్నారు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. 10 సార్లు చెప్తే ఒకసారైనా సరే మన మనసులో అది ఆకట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని మళ్ళీ ఏం రాస్తున్నారు ఆయన? దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఒరిజినల్ క్వశ్చన్ అండ్ వన్ ఒరిజినల్ ఆన్సర్ టు ఇట్. ఇట్స్ ఆల్రెడీ మనం కన్సిడర్ చేసాం, ఆలోచించాం దీని గురించి. బిట్వీన్ ది ఒరిజినల్ క్వశ్చన్ అండ్ ది ఒరిజినల్ ఆన్సర్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫాల్స్ ఆన్సర్స్. ఇది కూడా రెప్యుటేషనే. ఈ ఒరిజినల్ క్వశ్చన్ హూ యామ్ ఐ దానికి ఐఎమ్ గార్డెన్ మధ్యలో ఎన్నో ఆలోచనలు వచ్చి ఎన్నో తటపటాయింపు, ఘర్షణలు, విచిత్రమైనటువంటి జవాబులు, దాన్ని తట్టుకోలేక మనిషి ఆందోళన చెందుతూ ఘర్షణ పొందుతూ అసలైన జవాబు తెలుసుకోలేక ఎన్నో జన్మలు దానికోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మరొకసారి ఆయన దాన్ని ఎంఫసైజ్ చేశారు, రీట్రేట్ చేశారు, దాన్ని ధ్రువపరిచారు అన్నమాట. ఇకపోతే లాస్ట్ పారాగ్రాఫ్ అండి. ది ఫాల్స్ ఆన్సర్స్ ఏంటి, ఎలాంటివి ఉంటాయి? ఎందుకు నాకు రియల్ ఆన్సర్కి ఫాల్స్, ఈ రియల్ ఆన్సర్కి రియల్ క్వశ్చన్కి మధ్యలో అనేకమైనటువంటి ఫాల్స్, అనేకమైనటువంటి అది కల్పితమైనటువంటివి, అనేకమైనటువంటి అసత్యమైనటువంటి జవాబులు ఏవో వస్తుంటాయి. ఏంటా జవాబులు అంటే ఏంటంటే నేను ఎవరిని, నేను భగవంతుడిని. ఈ భగవంతుడు అనే దృక్పథం అనుభవపూర్వకంగా రావడానికి కోసం ఎన్నో మధ్యలో
ఫాల్స్ ఆన్సర్స్ అంటే అసత్యపు జవాబులు వస్తాయి. ఏంటట? సచ్ యాజ్ నేను ఎవరిని అని దానికి నేను ఒకసారి కొన్నాళ్ళకి ఈ సృష్టి ప్రారంభంలో ఈ జీవి ఏమనుకుంటుందంటే ఐఎమ్ స్టోన్ నేను రాయిని, ఐఎమ్ బర్డ్ నేను పక్షిని, ఐఎమ్ యానిమల్ నేను జంతువుని, ఐఎమ్ మ్యాన్ నేను మనిషిని, ఐఎమ్ ఉమెన్ నేను స్త్రీని, ఐఎమ్ గ్రేట్ నేను గొప్పవాడిని, ఐఎమ్ స్మాల్ నేను చాలా అల్పుడిని. అలాగా నంబర్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి. ఎందుకంటే అవన్నీ ఫాల్స్ ఆన్సర్స్. అండ్ ఇన్ టర్న్ రిసీవ్డ్, టెస్టెడ్ అండ్ డిస్కార్డెడ్ అంటిల్ ది క్వశ్చన్ అరైవ్స్ అట్ ది రైట్ అండ్ ఫైనల్ ఆన్సర్ ఐఎమ్ గాడ్. అయితే ఇవి ఎంతవరకు వస్తాయి? నేను ఒక కొన్నాళ్ళ కోసం నేను రాయిని అనుకుంటాను, రప్పని అనుకుంటాను, చెట్టును అనుకుంటాను, పక్షిని అనుకుంటాను, చేపను అనుకుంటాను, జంతువుని అనుకుంటాను, జంతువులు అనేక రకాలుగా జంతువులను నేను అదా ఇదా ఇదా అదా అదా అనుకుని మనిషిని అనుకుంటాను, మనిషిలో మగాడిని అనుకుంటాను, ఆడదాన్ని అనుకుంటాను. ఇట్లా ఇట్లా ఎన్నో జవాబులు వస్తుంటాయి. ఒక్కొక్క జవాబు నేతి 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 అని మనకి వేదాల్లో చెప్పినట్టుగా ఇది కాదు ఇది కాదు ఇది కాదు, నేను పక్షిని కాదు, నేను రాయిని కాదు, నేను వాయువుని కాదు, నేను లోహాన్ని కాదు, నేను నేను మనిషిని కాదు, నేను మా స్త్రీని కాదు, నేను పెద్దవాడిని కాదు, నేను అల్పుడిని కాదు. ఇట్లా ఒక్కొక్కటి స్ట్రైక్ ఆఫ్ చేస్తే ఏంటి దొరుకుతుంది? అండ్ ఇన్ రిసీవ్డ్, టెస్టెడ్ అండ్ డిస్కార్డెడ్. ప్రతి జవాబు రావడం, దాన్ని పరిశీలించడం, అది డిస్కార్డ్ చేయడం. చిచి ఇది కాదు నేను, నేతి 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 అని తీసేసి ఒక్కొక్కటి తీసేసి, నేతి అంటే నెయ్యి కాదండి, అది సాంస్క్రిట్ వర్డ్, కాదు 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 అనడం అనమాట. కాబట్టి టెస్టెడ్ అండ్ డిస్కార్డెడ్, ప్రతిదాన్ని టెస్ట్ చేయడం, దాన్ని విడిచిపెట్టడం. ఎంతవరకు జరుగుతుంది ఆ ప్రయోగం? అంటిల్ ది క్వశ్చన్ అరైవ్స్ అట్ ది రైట్ అండ్ ఫైనల్ ఆన్సర్. ఎప్పుడు దొరుకుతుందంటే నీ అదృష్టవంతుడివై అవతారుడు సాంగత్యంలో దైవానుగ్రహంతో ఆ దైవ దృష్టి వైపు నీ దృష్టి మరిల్చి నువ్వు అటు తిరిగి దైవాన్వేషణలో ఆ ఫలితాన్ని అనుభవించినప్పుడు మాత్రం ఒక్కొక్కటి డిస్కార్డ్ చేసి, ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసి, ఒక్కొక్కటి కాదు 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 అనుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ ప్రయోగం పూర్తి స్థితి, పతాక స్థితికి వెళ్ళిన తర్వాత అండ్ ది క్వశ్చన్ అరైవ్స్ అట్ ది రైట్ అండ్ ఫైనల్ ఆన్సర్. ఏంట ఫైనల్ ఆన్సర్? ఐఆమ్ గాడ్, నేనే భగవంతుణ్ణి, అహం బ్రహ్మస్మి. ఎప్పుడైతే అహం బ్రహ్మస్మి స్థితికి వెళ్ళాడో అనంతమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి జ్ఞానం, అనంతమైనటువంటి శక్తి స్వరూపుడై, భగవత్ స్వరూపుడై భగవంతుడిలో ఐక్యమైపోయే స్థితి, ఆ పరమపదాన్ని పొందే స్థితిలోకి చేరిపోయి అప్పుడు ఆయనకి ఆ ఫైనల్ ఆన్సర్ అయినప్పుడు మాత్రం ఆ చివరి ఆన్సర్ దొరికింది. ఎన్నో ఆన్సర్స్ మధ్యలో వచ్చాయి, ఎన్నో కాదని తీసి పారేశాడు. ఎందుకంటే ఆ ప్రశ్న మాత్రం కరెక్టే, హూ యామ్ ఐ అనేది మాత్రం ఇంకా స్థిరంగా ఉండిపోయింది మనసులో. కానీ జవాబులు దొరకలేదు. ఆ జవాబులు ఒక్కొక్కటి ప్రయత్నపూర్వకంగా భగవంతాన్వేషణలో తన దృష్టిని మరచి భగవంతుడు నిర్దేశించిన మార్గంలో సంచరించిన తర్వాత అల్టిమేట్గా ఆఖరిగా నేను భగవంతుణ్ణి, అహం బ్రహ్మస్మి, అది పరమ సోపాన స్థితి. ఆ సోపాన స్థితికి వెళ్ళిన తర్వాత ఆ ప్రథమంగా ఉద్భవించినటువంటి ప్రశ్నకి ఆ చివరగా లభించినటువంటి జవాబుతో మానవుడు దివ్య సంతృప్తిని పొంది దివ్యత్వాన్ని అనుభవపూర్వకంగా అనుభూతించింది భగవంతుడిలో ఐక్యమయ్యే స్థితికి చేరుకుంటాడు. దట్ ఈస్ ది క్వశ్చన్ అండ్ ఇట్స్ ఆన్సర్. అది ప్రశ్న. ఆ ప్రశ్న రావడం ఎంతో అదృష్టం. ఆ ప్రశ్న రావాల్సిన ప్రశ్నే. దాని జవాబు కోసం ఆయన ప్రయత్నం కూడా, ప్రశ్న ఉద్భవించిన వెంటనే తన ప్రయత్నం కూడా సన్మార్గంలో సంచరించడం జరుగుతుంది. అల్టిమేట్గా పూర్తిగా తీసేసిన తర్వాత ఈ అబద్ధపు ఆన్సర్లన్నింటిని కూడా డిస్కార్డ్ చేసిన తర్వాత ఆ ఒక్కటి ఫైనల్ ఆన్సర్, స్థిరమైన ఆ చివరి జవాబుతో పరిపూర్ణ సంతృప్తిని పొంది భగవంతుడిలో ఐక్యమయ్యే అవకాశం చిక్కుద్ది అని చెప్పి బాబా ఈ చాప్టర్లో, ఈ ప్రవచనంలో మానవాళికి అద్భుతమైనటువంటి ప్రశ్న జవాబుల్ని అందించి మనల్ని కృతార్థులను చేశారు. అవతార్ మెహర్ బాబాకి జై.